అరే తాత పప్పుచారు అంటుండు అమ్మమ్మ దగ్గర పోయి కలమా కడకరా పోలి. అరే మంచిగా ఉంటుంది పప్పుచారు, మంచిగా చేయి బిడ్డ, ఏం కాదు. ఇంత ఇంత పప్పుచారుతో సరే తాత పోయి పడ్డనా. అందుకు బిడ్డ పప్పుచారు చేస్తుంది, పప్పులు వేసేయాలి. మా దగ్గరనే ఉన్నది కలిమాకు, మా ఇంటికే వస్తారు ఏమైనా. ఇక మీ తాత పప్పుచారు అడిగింది, పప్పుచారు పెట్టాలి. ఈయన అడిగిన అల్లా చేసి పెట్టాలి. అవును తాత, నువ్వు ఇంత తింటావు, చక్కగా తినవు, ఏం తినవు, కానీ కల్మాకైతే బాగా కావాలి. ఈ కల్మాకు తెంపుకుందామే, మనకి రేపటికి ఐస్ క్రీమ్కి పైసలు అయితే ఎట్లాగో మమ్మీ పైసలు ఇవ్వదు కదా, ఐస్ క్రీమ్ అనుకున్నా. మంచి ఐస్ క్రీమ్ వస్తే కల్మాకు ఎట్లయితే దొంగతనం జరిగదు. కానీ ముసలి ఇన్నే కూర్చుంది కదా, ఎట్లా పోతుంది? ఏం జరిగదు. అమ్మాయి ముసలి పోయి మెల్లగా తెచ్చుకున్నాను. నన్ను మళ్ళీ ఒకసారి వస్తుంది మళ్ళీ నాడు అనిత కూరలు గీత కలమాకు ఇవ్వనని తీస్తే దొంగతనం చేసి మొత్తం నింపపోయారు. అయ్యో పెద్దమ్మ, నేను పప్పుచారు చేస్తా, ఈ ముసలాయన పప్పుచారు అయితేనే లోపలికి పోతుందంట. పప్పుచారు వేయాలన్నాడు, అందుకనే నీ దగ్గరికి కలమలు తోలినందుకు దొంగతనం చేసి ఈ ఎండాకాలం వచ్చుడేమో కానీ నా పాలన మీదకి వచ్చింది. నేను అంటుంటే కూడా వద్దొద్దు అంటుంటే కూడా వట్నే పోతురు. చెప్పాలంటే పోతానే ఊరు, మళ్ళీ వచ్చి మా వదిన పిలుచుదామంటే అలా వెళ్ళిపోతానే ఊరు. అవునా? అనిత కూరలు గీత కలమాకు ఇవ్వనని తీస్తే దొంగతనం చేసి మొత్తం నింపపోయారు. అయ్యో పెద్దమ్మ, నేను పప్పుచారు చేస్తా, ఈ ముసలాయన పప్పుచారు అయితేనే లోపలికి పోతుందంట. పప్పుచారు వేయాలన్నాడు, అందుకనే నీ దగ్గరికి కలమలు తోలినందుకు దొంగతనం చేసి ఈ ఎండాకాలం వచ్చుడేమో కానీ నా పాలన మీదకి వచ్చింది. నేను అంటుంటే కూడా వద్దొద్దు అంటుంటే కూడా వట్నే పోతురు. చెప్పాలంటే పోతానే ఊరు, మళ్ళీ వచ్చి మా వదిన పిలుచుదామంటే అలా వెళ్ళిపోతానే ఊరు. అవునా?